ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలు ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు దినము ప్రభుత్వ గడపడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన విధానమును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. గడిచిన దినాలన్నీ ఆయన కృపా రెక్కల నీడలో ప్రభు కాచి కాపాడి రక్షించి భద్రపరిచి క్షేమకరంగా నిన్ను నీ కుటుంబాన్ని పరిశుద్ధపరిచి జాగ్రత్తగా తన రెక్కల నీడలో దాచిన దేవాతి దేవునికి ప్రభువుకి కృతజ్ఞులమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాట పాడుకుని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒక పాట పాడుకుని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. ఇందుకోసం ఐదుగా మీ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. వినబడితే ఫోన్లు తీసుకోవాల్సి వచ్చింది. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను వంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను వంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ
నన్ను విసిరేయక సారెపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయక నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ ఆదివారపు ఆరాధనలో దేవాది దేవుడు మీతో నాతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. దైవ ప్రమాణంలో మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన పుస్తకం, క్రొత్త నిబంధన పుస్తకం గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతాం. ఫోన్ సైలెంట్లో లైట్ మోడ్లో పెట్టండి. దేవుని సమక్షంలో మనం ఉన్నప్పుడు, దేవునికి నీకు మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు, ఎవరైనా అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. ఫోన్స్ అన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఈ ఫోన్ కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టండి. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో మాట్లాడుతుంది. చదువుతారా? గలతీ 5:22. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన మేమేది
లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోను ఈ రోజు నా అంశము, నీవు ఆత్మ ఫలములను కలిగి ఉన్నావా? ఏంటట? ఆత్మ ఫలములను కలిగి ఉన్నావా? ఆత్మ ఫలాలు అంటే ఏంటి? ఆత్మ ఫలాలు కలిగి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్తామా? దేవుడు మాట్లాడతాడా? ఆత్మ ఫలాలు లేకపోతే దేవుడు మాట్లాడతాడా? శరీర కార్యములు ఏమనగా 5వ వచనం చదవండి ఒకసారి. 20 నుంచి చదవండి. సారీ 19 నుంచి చదవండి. శరీర కార్యములు ఏమనగా అవేమనగా జారత్వం, కామకత్వము, విగ్రహ ఆరాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేసేవాడంట ఇక్కడ ఏమన్నాడంటే, పైన తెలిపిన వాటన్నిటిని చేసేవాడు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయితే ఏది సంపాదించుకుంటే దైవరాజ్యం వస్తుంది అంటే కింద అంటాడు, ఆత్మఫలం ఏమనగా ఆత్మను ఫలించే కొమ్మ వలె ఉంచేదే ఆత్మఫలం. ఆత్మను పరిశుద్ధంగా ఉంచి ఆత్మను దినదినం అభివృద్ధికరంగా వృద్ధి ప్రదర్శనలో ఉంచేదే ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలముల్లో మొట్టమొదటిది ప్రేమ. ఈరోజు ప్రేమ కలిగి ఉన్నావా? ప్రేమ మరణము కంటే గొప్పదేనా ప్రేమ? ఈరోజు చాలా మంది లోకానుసారమైన ప్రేమ కావాలి, దైవ చిత్తానుసారమైన ప్రేమ అక్కర్లేదు. లోకానుసారమైన ప్రేమలో పడిపోయి లోకానుసారమైన ప్రేమలో చిక్కుకొని భార్యకు భర్తకు మధ్య విరోధం, తల్లిదండ్రులకు పిల్లల మధ్య విరోధం, కుటుంబంలో ఎక్కడ లేని నష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఎందును బట్టి తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం ఉండదు. దేన్ని బట్టి? మమ్మీ, నేను ఈ డమ్మిని ప్రేమించాను. ఎవరిని? డమ్మిని ప్రేమించాను. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటే అర్థం, బట్ ఐ హేట్ యూ, నువ్వంటే నాకు ఇష్టం లేదని అర్థం. ఫారిన్ కంట్రీస్ లో కుక్కను ఐ లవ్ యూ అంటారు, నక్కను ఐ లవ్ యూ అంటారు, ఏ వస్తువునైనా సరే ఐ లవ్ యూ అంటారు. జిమ్మీ ఐ లవ్ యూ, డమ్మీ ఐ లవ్ యూ. ఇప్పుడు ప్రేమను ఎవరితో పోల్చాడు వీడు? ఇప్పుడు వీడు ప్రేమించేవాడిని ఎవరితో పోల్చాడు? కుక్క పిల్లతో పోల్చాడు. ఐ లవ్ యూ అనే మాటకు అర్థం, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం అని కాదు. గుండె బొమ్మ ఉట్టేసి సగంలో చీల్చి ఈ పాటు నీది ఈ పాటు నాది అనుకోవడానికి ఐ లవ్ యూ అనే పదానికి ముందు అర్థం తెలియాలి. ప్రేమ ప్రభు దగ్గర నుండి పుట్టింది, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అర్థం. కానీ చాలా మంది ఫిబ్రవరి మాసం అనుకుంటా రకరకాల పత్రికా ప్రకటనలు వస్తాయి. 7 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా, 6, 7 నుంచి. ఫ్లవర్స్ ఐ లవ్ యూ, టెడ్డీ బేర్ లవ్ యూ. దీన్ని బట్టి ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రేమ ప్రాణాన్ని పోస్తుంది, కానీ ప్రేమ ప్రాణాన్ని తీసేది. గత 10 రోజుల క్రితము సాగర్ కుడి కాలువలో
బాలకృష్ణ నాయక్ అనే ఒక యువకుడు గడిచిన 2 years గుంటూరు ఏసీ కాలేజీలో చదివాడు. ఆ యువకుడు తన సొంత మరదల్ని ప్రేమించాడు. ఇంట్లో వాళ్ళు ఆ ప్రేమను ఒప్పుకోనందున వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే చనిపోదామని డిసైడ్ అయ్యి వెళ్ళి కుడి కాలువ డ్యామ్లో దూకేశారు. ఆశ్చర్యం ఏంటో చెప్పన, 2 రోజుల తర్వాత అబ్బాయి డెడ్ బాడీ దొరికింది పోలీసులకు. కానీ అక్కడ చేపలు పట్టేవాళ్ళు, అక్కడ ఆ కాలువ దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ అమ్మాయి పడటం చూసి కాలువలోకి వెళ్ళి అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు. అమ్మాయి క్షేమంగా ఉంది, వీడు ప్రాణం తీసుకున్నాడు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చాడు. ఎవరో అమ్మాయి కోసం నువ్వు చావటం ఏంటి? తల్లిదండ్రులు గుండెల మీద తన్ని వెళ్ళిపోయాడు. ఒకటే కొడుకు. పరిస్థితి ఏంటి? లేకపోలేదా? ఈరోజు ఎన్ని జరుగుతుంది? రోజు ఎంతమంది ప్రేమ ముసుగులో పడి చచ్చిపోతున్నారు. నిజమైన నువ్వు ప్రేమించగలిగిన వాడివైతే చావుని కోరవు. నిజముగా నువ్వు ప్రేమను ప్రేమించేవాడివైతే ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తును కోరుతావు. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుతావు. ఆమె ఎలా ఉన్నా సరే పచ్చగా నవ్వుతూ ఉండాలని కోరుతావు. నిజముగా నిన్ను ప్రేమించేవాడు ఏదో ఒకటి నిన్ను ఆశించడానికి ప్రేమిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రేమలో ఆశించే అలవాటు లేదు, ఆశించే తత్వం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ లోకానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చింది. ఈరోజు ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఏదో ఒకటి ఆశించడానికే ప్రేమిస్తాడు. చాలా మంది డబ్బుందని ప్రేమిస్తారు, ఉద్యోగం ఉందని ప్రేమిస్తారు, వీడు మంచి పొజిషన్ లో ఉన్నాడని ప్రేమిస్తాడు, వీడు అందగాడని ప్రేమిస్తాడు. ఈయన్ని ఎలాగైనా ప్రేమించి వీడిని చెత్తకుండికి ఎడవాలని. ప్రేమ నష్టాన్ని కోరుకోదు, ప్రేమ సావుని కోరుకోదు, ప్రేమ నీ బాగోగులు కోరుకుంటుంది. ఈరోజు ప్రియా సహోదరుడు, లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, యవనస్తుడా జాగ్రత్త. ఒక అమ్మాయి కొరకు నువ్వు చనిపోదామని సిద్ధపడ్డావు. మరి నెల రోజులు, 2 నెలల, 1 సంవత్సరమా, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు నువ్వు ప్రేమించిన అమ్మాయి కొరికే ప్రాణం ఇచ్చేంతగా నువ్వు సిద్ధపడ్డావు. అయితే 9 మాసాలు కని పెంచి గర్భాన మోసి నా కొడుకే నాకు సర్వస్వము అని పిచ్చి మహాశయుడు తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమకు నువ్వేమి కూడా 2 సంవత్సరాలు ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రేమిస్తేనే చస్తానంటున్నావు. ఈ మధ్య చనిపోవడం ఒక ఫ్యాషన్ అయింది. చస్తాను అన్నవాడు ఎప్పటికీ చావడండి. ఎప్పటికీ చనిపోతాడు, బెదిరిస్తాడు అంతే. చస్తాను అనేవాడు డైరెక్ట్గా చచ్చి తీరుతాడు. 2 సంవత్సరాలు, 2 నెలలు, 2 వారాలు నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె అందాన్ని చూసి, ఆమె గుణాతిశయములను చూసి, ఆమె సౌందర్యాన్ని చూసి నువ్వు ప్రేమించుంటావేమో. ఆ అమ్మాయి దక్కకపోతే నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడ్డావే. మరి 9 మాసాలు నిన్ను గర్భాన పెంచిన నీ తల్లి నిన్ను ప్రేమించలేదా? 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రేమ అని నీకు అర్థమయ్యేంత వరకు నీ తండ్రి నిన్ను ప్రేమించాడే. ఆయన ప్రేమ నీ కంటికి కనబడలేదా? వీడు పిచ్చోడు, అది మంచిది. వీడు పిచ్చోడు, ప్రేమించిన వాడు. నిన్ను ప్రేమించేవాడు పిచ్చోడు, నువ్వు ప్రేమించింది సరే మంచిది. విషయం చెప్తున్నా, మనం ప్రేమించే వాళ్ళ కంటే మనల్ని ప్రేమించే వాళ్ళని సృష్టించుకోవడము చాలా విలువ. మనం ప్రేమించే వాళ్ళు మన చేత ప్రేమింపబడాలి.
నీ తోబుట్టువు, అక్క కానీ, చెల్లి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, వాళ్ళు ఏమైపోతారు? నువ్వు చనిపోతుంది. వాళ్ళందరినీ ఏకదాటిగా మూల కూర్చోబెట్టి నువ్వు పండగ చేసుకొని మరణాన్ని కొని తెచ్చుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అవుతున్నావు. ప్రేమ అన్నిటికీ పరిష్కారం కాదు. చావు అన్నిటికీ పరిష్కారం కాదు. ప్రేమించావా? దక్కితే దక్కింది, ఏమి కాకపోతే ఇంకొక. అంతేగాని ఆ ఊరుకు చావాలి అని అప్పటికప్పుడే లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఏం సాధిస్తావు? ఏం సాధిస్తావు? ఐ లవ్ యూ అన్న 3 అక్షరాల పదంలో నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యూ అన్న 3 అక్షరాల పదమే ఉంటుంది. నిజమైన ప్రేమ విడువక ప్రేమించు. విడువక ప్రేమిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు కలువరి సిలువలో నీ కొరకు హతసాక్షి అయిపడింది. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి. మనం ప్రేమింపబడాలి కానీ ప్రేమించకూడదు. నిన్ను ఎవరైనా ప్రేమించాలి, అది నువ్వు కాపాడుకోవాల్సింది. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు నేర్పిన ప్రేమ. నిన్ను ఎవరైనా ప్రేమించాలి కానీ నువ్వు ప్రేమించి అలాగని అనవు. తల్లిదండ్రులు కూడా ప్రేమించకూడదా అని అనొచ్చేమో. అదనట్లా ప్రేమించాలి. అందరి గురించి ఎవరికి వాళ్ళకు చెప్తున్నా, ఎవరికి వాళ్ళకు చెప్తున్నా. ఒకళ్ళ చేత నువ్వు ప్రేమింపబడాలి. నువ్వెవరిని అంటే అంతగా నువ్వు ఎవరిని ఇష్టపడాలి, ప్రేమించబడాలి. కానీ ఎవరికి వాళ్ళు నేనున్నా, నా తల్లి చేత నేను ప్రేమింపబడాలి, నా తల్లి నా చేత ప్రేమింపబడాలి, నా తండ్రి నా చేత ప్రేమించబడాలి, నేను నా కుటుంబం చేత ప్రేమించబడాలి. ఇది కావాల్సింది. మొట్టమొదటిది దేవుని ప్రేమ, రెండవది నిన్ను కని పెంచి గర్భాన మూసి పుట్టించిన తల్లిదండ్రుల ప్రేమ. ఏమండి, 9 మాసాలు కడుపున ఒక్క శిశువును మోయాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అంత సామాన్యమైన విషయం కాదు. జస్ట్ పొట్ట కొంచెం వచ్చేసి కొంచెం అన్నంతో పొట్ట బరువుగా ఉంటేనే నడవలేము మనం. అలాంటిది 9 మాసాలు ఒక శిశువుని మోసి ఆ స్త్రీ గర్భవాసి అయి కుమారుని కనాలన్నా, కుమార్తెను కనాలన్నా ఆ శ్రమ భయంకరంగా ఉంది. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఇలాంటి సిస్టమ్ పురుషులకు వచ్చినా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే అది. అలాగే ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా చాలా కష్టం. ఈరోజు నీ దగ్గర ఏ బాధ్యత లేవు కాబట్టి నీకేం అర్థం కావట్లా. తండ్రి పడే ప్రయాస, ఒక కుటుంబాన్ని నడిపించగలిగిన ప్రయాస తెలిసినప్పుడే నిజమైన తండ్రిగా, నిజమైన కొడుకుగా, నిజమైన కూతురుగా, నిజమైన ఇంటికి వారసుడిగా పిలువబడాలి. తండ్రి ప్రేమ పోగొట్టుకొని ఇళ్లను చూసి వాళ్ళను చూసి నా తండ్రి ఉంటే నేను ప్రేమింపబడేదాన్నేమో. తల్లిదండ్రుల ప్రేమకు మించిన ప్రేమ ఎవరికి దొరకదు. ఎవడైనా వచ్చి నేను అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానంటే వాడు చెప్పే మాటకు అర్థం ఏంటంటే నేను అందరికంటే ఎక్కువగా నిన్ను ద్వేషిస్తున్నానని అర్థం. "2016వ సంవత్సరం ఒక ప్రేమ జంట నా దగ్గరకు వచ్చింది. వచ్చి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, అసలు వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడమని ప్రభు బయటపరిచినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు. వాళ్ళు ప్రేమించబడ్డారు. 20 కుటుంబాలకు ఆ ప్రేమను తెలియజేశారు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ముందు ధైర్యంగా చెప్పటం నేర్చుకోవాలి. ధైర్యంగా చెప్పకుండా చావుని మా ప్రేమ ఇంట్లో ఒప్పుకోరేమో. నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలుసా? అసలు నిజంగా ప్రేమించాలి అనే తత్వం ఎప్పుడు వస్తుందంటే పెళ్ళైన తర్వాత వచ్చింది, ఇప్పుడు కాదు. పెళ్ళైన తర్వాత భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యని ప్రేమించాలి. అది ప్రేమ. అది యేసు ప్రభు నేర్పిన ప్రేమ. పెళ్లికి ముందు
సాధారణంగా చెప్పాలంటే పెళ్లికి ముందు శరీరం కోసం ప్రేమలో దిగకూడదు. పెళ్లికి ముందు జరిగే కార్యకలాపాల కోసం ప్రేమలో దిగకూడదు. పెళ్ళైన తర్వాత భార్య భర్తను నువ్వు ఎంత ప్రేమ చూపించాలనేది పెళ్ళైన తర్వాత చూపించు. నీ భర్తకు నువ్వే సర్వస్వం అవ్వాలి. నీ భార్యకు నువ్వు ఒక్కడివే నంబర్ 1 అనేటట్టు అనిపించాలి. అది ప్రేమ. ఈ ప్రేమలో మలినత్వము లేదు. పెళ్ళైన తర్వాత ప్రేమించేవాడే నిజమైన ప్రేమ. పెళ్లికి ముందు ప్రేమ ఏంటి? పెళ్లికి ముందు ప్రేమ ఇప్పుడు మొహం కడుక్కున్న టిఫిన్ తింటామా? మొహం కడక్కుండా తినం కదా. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా పెళ్లి అయిన తర్వాత జరిగే కార్యక్రమాలు చేయటం ఏంటి చెప్పండి. మొహం కడిగే కదా టిఫిన్ తింటాం. పెళ్లి చేసుకునే కదా తర్వాత సంతాన అభివృద్ధి ఇవన్నీ తర్వాత కదా జరగాల్సింది. పెళ్లికి ముందు చేసి చాలా మంది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంట దాన్ని ఏదో అంటారు. ఈ మధ్య ఇండియా భారతదేశాన్ని కూడా చెడగొప్పుతుంది. భారతదేశాన్ని కూడా పాడు చేస్తుంది సిస్టమ్. సాంప్రదాయకరమైన దేశాన్ని చాలా మంది ఫ్యాషన్ లెవెల్లో మార్చేశారు. ఆ ఫ్యాషన్ లెవెల్లో తల్లి ఎవరో, చెల్లి ఎవరో, అక్కెవరో, కూతురు ఎవరో అర్థం కాని పొజిషన్ అయింది. నీ వస్త్రధారణ జాగ్రత్త. ఒక్కొక్కసారి నీ వస్త్రధారణను బట్టి నీ తండ్రే తప్పు చేయాలనుకుంటాడు. ఎందుకంటే అది నీ వస్త్రధారణ ప్రవర్తన విషయం. నీ వేసుకునే వస్త్రధారణ సాంప్రదాయకంగా ఉందా? నీ అందము, నీ సౌందర్యము నీ భర్తగా చూపించాలి. నీ అందము, నీ సౌందర్యము నీ భార్యగా చూపించాలి. బైబిల్ చెబుతుంది ప్రేమ అంటే ఏంటి? పెళ్లికి ముందు పుట్టేది కాదు, పెళ్ళైన తర్వాత పుట్టేదే ప్రేమ. ఈరోజు చాలా మంది యవనస్తులు పెళ్లికి ముందు ప్రేమలో పడి ఏదో సాధించామని దానికి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నా, నేను గొప్ప, వాడి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉండదు, ఆ దగ్గర ఏ సబ్జెక్ట్ ఉండదు. పుకారు లేపడానికి 10 సంవత్సరాలు మాట్లాడుకోవడం, దాన్ని బట్టి నీ పరువు పోతుంది సమాజంలో. స్త్రీలారా, మీ స్వంత పురుషునికి, స్వంత భర్తకి లోబడి ఉండుడి. పురుషులారా, మీ భార్య మీ తలకు కిరీటం అన్న విషయం మానవద్దు అంటాడు భక్తుడు. పెళ్లికి ముందు జరగాల్సిన కార్యాలన్నీ జరిగేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత 2 రోజులు వీళ్ళు కలిసి ఉంటారు. 3వ రోజు ఏమంటారు తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. అప్పుడు విడాకులు తీసుకుంటారు వీళ్ళు. అదేదో పెళ్లికి ముందు కలవకుండా ఉంటే, పెళ్లికి ముందు వీళ్ళ ప్రేమను పంచుకోకుండా ఉంటే ఆ తీయదనం ఏంటో పెళ్ళైన తర్వాత ఉండేది కదా. ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు కలువరి గిరిలో నీ కొరకు యాగమైపోయాడు, నీ కొరకు బలైపోయాడు, నీ కొరకు శిథిలమైపోయాడు. ప్రాణము పెట్టున్నంతగా ఆయన నలగబెట్టబడును. ప్రాణం పెట్టున్నంతగా నీ కొరకు నీ పిల్లలు గాని, నీ భర్త గాని, నీ భార్య గాని, నీ తల్లిదండ్రులు గాని, తోబుట్టువులు గాని, అన్నదమ్ముడు, అక్క చెల్లెలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, కడుపును పుట్టిన పిల్లలే ప్రాణం పెట్టరు. అలాంటిది నా ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడు. తెల్లవారైనప్పుడు నేను నిద్రపోతూ ఉంటే నా కూతురు నా కల్లో వచ్చింది. చెప్తుంది, బాబాయ్ బాబాయ్ బాబాయ్. మంకీస్ ఉంటాయి కదా, వచ్చి నా ఏలు కొరికింది బాబాయ్ అంటారు. ఉరుక్కుబడి లేచా నేను. ఏలు కొరకటం ఏంట్రా? పూర్తి అంటాం కదా. తర్వాత ప్రార్థన చేస్తుండే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మోసపుచ్చుటకు సాతానుడు దొంగ వలె మీ మధ్య దొరకబడబోతున్నాడు. వెలుగు దూత వలె వాడు రాబోతున్నాడు. మీలో వాడు
ఎవరిలో ఉన్న విషయం ఎవరికి అర్థం కాదు, కానీ వాడు వచ్చాడు, వచ్చి మిమ్మల్ని పాడు చేయడానికి సిద్ధపడ్డాడు. రెండవది చదవండి, దీర్ఘశాంతం. ఈ ప్రేమ మిళితమై ఉంటే, ఈ ప్రేమ పెళ్లికి తర్వాత ఉంటే కుటుంబము దీర్ఘశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలము శాంతపురాలవై, దీర్ఘకాలము శాంతి సమాధానం ఇలా కుటుంబంలో ఉంటారు. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచే పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపచేసితివి. ఈశ్వర సంపదనంతటితో అభియనించి నే పాడెదను. ఉండలేను, బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరం మాయనే, నామదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీతో నీ మాటతో ప్రకాశింపచేసేదవు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రేమను పొందినప్పుడు వచ్చింది. యేసుక్రీస్తు ప్రేమను పొందినప్పుడు నీ హృదయం మందిరం అవుతుంది. నీ భర్తకు తప్ప వేరే పరపురుషుడికి స్థానం లేదు. తప్పుగా అనుకోమాకండి. ఈరోజు చాలా మంది స్త్రీలు వ్యభిచారం అనే కూపములో ఉన్నారు. యవనస్తులు జారత్వములో పడి జారిపోతున్నారు. ఇల్లైనా స్త్రీ ఆలోచించే తత్వం ఏంటో తెలుసా? జస్ట్ ఇందాక ఒక మేడం గారు వీడియో మాట్లాడుతుంటే చూశాను నేను. అవి చెబుతుంది అక్రమ సంబంధం. చాలా మంది ఉన్నారు ఇలా. వీళ్ళు ప్రేమించి దేవుడు నీ ఎముకను నీ దగ్గర చేర్చాడు అంటే పరాయి పురుషుడితో నీకు సంబంధం లేదు కదా. ఎవడి కుండలో నీళ్ళు వాడు తాగాలి. బైబిల్ చెప్తున్న మాట దీర్ఘశాంతం. దీని కారణము చేత కుటుంబాల్లో శాంతి సమాధానము ఉండలేకుండా పోతుంది. ఈ కారణము చేత కుటుంబాలు శిథిలమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. దానికి ప్రభు చూసి ఏడుస్తున్నాడు. అయ్యో, కుటుంబము మానవుని జీవితంలో అత్యంత విలువైనదిగా చేశామే, మరి వీళ్ళందరూ చెడిపోతున్నారు అని బాధపడుతున్నారు. బైబిల్ చెప్తున్న మాట దీర్ఘశాంతం, జీవితాంతం, దీర్ఘకాలమును బట్టి శాంతపరుడిగా మారాలి. వారి ఆనునిత్య జీవిత విధానములో ఈరోజు మానవుడు శిథిలమైపోవడానికి కారణం ఏంటంటే, నష్టపడటానికి కారణం ఏంటంటే వారి హృదయాల్లో శాంతి, ప్రశాంతంగా ఉండలేకపోతుంది. దీర్ఘకాలము శాంతపరుడవై నేను ఉండలేకపోతున్నాను అంటాడు ప్రభు దగ్గర. బుడమాట విశ్వాసం, బుడమాట ఏంటి? చదవాలి. ప్రేమ, ప్రేమ, సమాధానం. సమాధానం ఎలా వచ్చింది? సమాధానం ఎలా వస్తుంది? సమాధానం ఇంట్లో ఉండాలి. నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మారాలి. నీ కుటుంబము దీవెనకరంగా మారాలి. నీ కుటుంబం పరిశుద్ధపరచబడాలి. నీ కుటుంబం ప్రభు రెక్కల నీడలో ఉండాలి. నీ కుటుంబం దేవుని సురక్షితంగా ఉండాలి.
జీవిత విధానంలో సమాధానం అరుదైపోయింది. సాత్వికుడు వచ్చేసాడు. వాడికి భయం ఉండదు. సమాధానము లేదు, సంతోషము లేదు. సంతోషంగా భార్యాభర్తలిద్దరు కూర్చొని మాట్లాడుతున్న దినాలు ఉన్నాయా? సంతోషంగా తల్లిదండ్రులు, పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ప్రేమగా మాట్లాడుకున్న దినాలు ఉన్నాయా? ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళకు సమాధానం ఉండదు, ఒకడికి ఒకడు తగ్గించుకునే మనసు ఉండదు. యేసు ప్రభు చెప్పాడు, నా అంతటి నేనే తగ్గించుకున్నాను కదా మీ దగ్గర, మీరెందుకు తగ్గించుకోరు? నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను రోషం అంటే నేను రోషం. ఈ రోషము నిన్ను పతనావస్థకు ఈడుస్తుంది. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, ఆ ఎక్కువ తనమే నిన్ను పతనావస్థకు ఈడుస్తుంది. నీ కుటుంబం పాడైపోయి బజారును పడుతుంది. యేసు ప్రభు అంతటి వాడే తన్ను తాను రిక్తునిగా తగ్గించుకోవాలి. మనం తగ్గింపు స్వభావం కలిగి ప్రతినిత్యము ప్రేమను కనబరచాలి. ఒకవేళ పురుషుడు ఒకవేళ పొరపాటున తొందరపడేదని మాట అన్నా భార్య సహించే గుణం ఉండాలి. భార్య సమాధానం కలిగి నడిచే వ్యక్తి ఉండాలి. ఆలోచన చేయాలి. ఆలోచన చేసి తను ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చి చెప్పాలి, అయ్యా ఇందాక నువ్వు అలా అనేసావు, నాకు బాధ అనిపించింది అన్నప్పుడు అతడు నీ యొక్క ఓపికను చూస్తాడు. అప్పుడు రెండోసారి నీ మీద కోపపడడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిసారి నిన్ను నీవు తగ్గించుకోవాలి. చెప్తున్నాడు, సమాధానము గలదానవై రమ్ము. మత్తయి సువార్తలో అంటాడు, సమాధానం పరచుబడు వారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 'నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము, ధైర్యమిచ్చే నా శ్రమలో, కరువు శ్రీమలో సిరులొలికించే నీ వాక్య ప్రవాహమే, గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి, ఘనమైన నీ కార్యములు వివరింపనా తరమా, ఫలింపనా వరమా, ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. చదవండి, సమాధానపరచబడు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఉందా? సమాధానపరచబడేవాడు ఏం చేస్తాడు? ఓదార్చబడతాడు. నీవు సమాధానంగా నడుచుకోవడం ప్రారంభిస్తే చివరకు నీవు ఓదార్చబడతావు. భర్తలో తండ్రి ప్రేమ చూడాలి, భార్యలో తల్లి ప్రేమను చూసుకోవాలి. తండ్రి దగ్గర ఎంత స్వతంత్రంగా ఉంటామో భర్త దగ్గర అంత స్వతంత్రంగా ఉండాలి అంటే నువ్వు చేసే పనేంటో తెలుసా? ముందు నీవు సమాధానం గలదానివై ఉండాలి. ముందు నీవు సమాధానం పరచబడు వాడివై ఉండాలి. ఆ తర్వాత నీకు ఏ ప్రేమ కావాలన్నా ఆ ప్రేమ ప్రకటించబడు. చదువు గల్తీ పత్రిక 5:22. ప్రేమ, సమాధానం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, దయ కలిగిన హృదయం ఉండాలి. ఈరోజు నీకున్న దానిలో నీ తోటి వాడికి పెట్టే దయ ఉండాలి. నా యందు దయ చూపవా అని ఎవడైనా వచ్చి అడిగితే వాడి ఎదురు దయ చూపాలి. గత వారం మా విశ్వాసం ఏదో చెప్పినట్టు విన్నాను. నిన్నటి దిన దేవుని సమక్షంలో ఒక విషయంలో
ఏమై ఉన్నావు? జాగ్రత్త. దయ కలిగిన హృదయము నీ మదిలో ఉండాలి. దయ చూపాలి. వచ్చేటప్పుడు ఏమి తేలా, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళాం. సహాయం అని ఎవరైనా వచ్చి నన్ను అడిగినప్పుడు చేసే దయాగుణం, దయాళత్వం, దయగలిగిన హృదయ ఆనందం. ఈరోజు చాలా మంది జీవితాల్లో మేము సహాయాన్ని పొందట్లేదంట. అసలు నువ్వు ఇచ్చే గుణం నీకుంటే పొందే గుణం నీకుంటుంది. నీవు ఇవ్వనప్పుడు నీకు ఎలా ఇవ్వబడుతుంది? అడుగుడి నీకు ఇవ్వబడుతుంది. అడగాలి. అడగడానికి ముందు నీవు ఇవ్వాలి. నీవు ఎట్టి కొలతతో కొలవబడుతుందో అట్టి కొలతే నీకు, ఏ అట్టి కొలతను ప్రదర్శించదవో అట్టి కొలతే నీకు నీవు నీవు ఎంత చెమ్ము నీళ్ళు ఇస్తే చెమ్ము నీళ్ళు వస్తాయి, జగ్గు నీళ్ళు ఇస్తే జగ్గు నీళ్ళు వస్తాయి. 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వచ్చింది. కానీ దయాగుణం నీకు ఉండాలి. అమ్మా ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాలి. అమ్మా నా సహాయం, నా పరిస్థితి ఇది అన్నవాడికి వస్త్రం ఇవ్వాలి. అమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నవాడిని తీసుకుని హాస్పిటల్ చేయాలి. ప్రభు అన్నాడు, నీకున్న వాటిల్లో నీ దగ్గర 2 ఉంటే ఒకటి నీ తోటి వాడికి దయచేయి, నీ పొరుగు వాడికి. అలాగే చిన్నగిరి చొక్కాలు వేసుకున్న బట్టలు ఇవ్వమన్నాడు. మనం తినేసిన తర్వాత మిగిలిన అన్నం, మన పిల్లలు కూడా తినేసిన తర్వాత మిగిలిన అన్నం. చాలా మంది ఈ ఇస్తూ ఆశీర్వాదాలు కోరుకుంటారు. మనం ఏమి తింటామో మన తోటి వాడికి కూడా అదే ఇవ్వాలి. ఏంటది? శ్రేష్టకరమైనది. శ్రేష్టకరమైనదే ఇవ్వాలి. నీవేమి తింటావో అదే ఇవ్వు. నీకు నచ్చంది పురుగు వాడికి ఎలా నచ్చుతుంది? నువ్వు ఇచ్చేవాడికి ఎలా నచ్చుతుంది? నువ్వు ఏదైతే ఎంత శ్రేష్టమైనది కొనుక్కుంటావో అంత శ్రేష్టమైనది ఇవ్వలేకపోయినా సరే నీకున్న దానిలో శ్రేష్టత్వము కలిగిన దాన్ని. ఈరోజు చాలా మంది వారి ఆధ్యాత్మిక జీవితంలో ఇది చేసి శాపాన్ని పొందుతున్నారు. 7 తినేదేమో బంగారు ప్లేట్లో, అడుక్కునేవాడికి పెట్టేదేమో కుక్కలు తినే ప్లేట్లో. 7 తినేది బంగారపు వెండి ప్లేట్లో. ఎవరైనా అమ్మా ఆకలి అని వచ్చేవాడికి 7 పెట్టేది ఏంట్లో? వాళ్ళ ఇంట్లో కుక్కలు పందులు అవి తిన్న ప్లేట్లో తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు లేకపోలేదు భక్తులు. నువ్వు ఎట్టి కొలతను కొలుద్దువో అట్టి కొలత చేతే కొలవబడతావు. ఈరోజు నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు వచ్చింది. ఈరోజు నువ్వు 20 రూపాయలు ఇస్తే 20 రూపాయలు వస్తుంది. ఈరోజు నువ్వు రూపాయి ఇస్తే ఏ కొలత చేత నీవు కొలుస్తావో ఆ కొలత చేత నీవు కొలవు. కమ్మనైన నీ ఉపదేశం ఏంటంట? దేవుని వాక్యం ఎలాంటిది? తేనె, జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆరాధించేదా యేసయ్యనే ఆరాధించేదా. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి పవిత్ర లేఖనాలతో ఊరేగింపుచుంటివే. ఏంటంట? ఎలాంటిదంట దేవుని వాక్యం? జుంటి తేనె దారాల కంటే మధురం. చూద్దాం. దీర్ఘశాంతం, మంచితనం, మంచితనం, ప్రేమగా మాట్లాడే స్వభావం ఉండదు.
మంచిగా పలకరించే స్వభావం ఉండదు. ఏంటంట వీడు సొమ్మిది చెప్తున్నట్టు. ఊరి బాబు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినప్పుడు ఆడవాళ్ళనైతే అమ్మా అని పిలిచాడు. యేసుప్రభు ఏమన్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళినా అమ్మా అని పిలిచాడు. ఆ మాటలో ఉన్న మాధుర్యము అంతా ఇంత. ఇకంటే చిన్నవాళ్ళు, ఇకంటే పెద్దవాళ్ళు, వృద్ధులైతే అమ్మా, లేకపోతే అక్క అంటే ఇంకో కొన్ని చోట్ల చెల్లెమ్మా, ఇయే వాడాలి. కానీ ఏందమ్మా చెప్పు. అది కాదమ్మా, నీకు మొన్న కప్పుడు కారం ఇచ్చా కదా, నువ్వు 2 కప్పులు షుగర్ ఇస్తావేమోనని. ఏంది? కప్పుడు కారం ఇస్తే 2 కప్పులు షుగర్ ఇవ్వాలి. సరే, నువ్వు పిలిచే పిలుపును బట్టి మంచితనం ఏర్పడుతుంది. నిన్ను ద్వేషించే వాళ్ళని విడిచిపెట్టి కదా, నీ ముందు నటించే వాళ్ళ స్వభావము నీకు కనబడినప్పుడు వాళ్ళతో సహవాసాన్ని తెంచేయమన్నాడు. లోకముతో నీకేమి వద్దు. మంచిగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు. ప్రేమగా మాట్లాడితే నీ నోట్లో ఉన్న ముత్యాలు రాలిపోతాయా? రాలిపోతాయా? అమ్మా అంటే రాలిపోతాయా? నీవు చూపే ప్రేమను బట్టి నీ మీద ఎదుటి వాడికి ప్రేమ పుడుతుంది. రేపటి దినాన నీ పేరు స్వదేశమందు అధికమవుతుంది. చూద్దాం తర్వాత. విశ్వాసం. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు, తల్లిదండ్రుల మీద పిల్లలకు, పిల్లల మీద తల్లిదండ్రులకు, దేవుని మీద, విశ్వాసులకు విశ్వాసుల మీద, పాస్టర్ మీద, విశ్వాసులైన పిశాచులకి ఏముండదు? విశ్వాసం ఉండదు. ఎప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్. 2.5 గంటలు ట్రాఫిక్ జామ్ అయిందా? ఏం లేదు. అది కాదమ్మాయి, మా తెలుసులే నువ్వు ఈ మధ్య చేస్తున్న పనులన్నీ ఎందు నిమిత్తం వచ్చిన మాట? విశ్వాసము, ఇంకొకటి నమ్మకత్వం. ఇప్పుడు దాకా ఆడికి వెళ్ళావు నువ్వు? ఈ మహానుభావుడు బ్యూటీ పార్లర్ లెక్క పిలిస్తే, ఎవరు బ్యూటీ పార్లర్ లెక్క పిలిస్తే ఎవరు లేరు షాపులో అంటే కాసేపు మాట్లాడి వస్తున్నాలే. ఆడికి వెళ్ళావు నువ్వు? ఆగిడు గోపగేస్తాడు, అప్పుడు బండి లైన్లో పడింది. విశ్వాసం అండి. భార్యకు భర్తకు, భర్తకు భార్య విశ్వాసం. నానా ఎక్కడికి వెళ్ళావురా? మమ్మీ ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా, వస్తూ దారిలో లేట్ అయింది. అప్పుడు నీ తల్లికి నీ మీద విశ్వాసం పెరుగుతుంది. నా కొడుకు ఏ పొజిషన్లో ఉన్నా తప్పు చేయదు. చాలా మందికి పెళ్ళిళ్ళైన తర్వాతే ఒకళ్ళ మీద ఒకళ్ళ విశ్వాసం ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపజయాలు ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండదు. ఎందుకు? నువ్వు అమ్మాయితో ఎందుకు మాట్లాడావు? అసలు నా అమ్మాయితో మాట్లాడిన పర్పస్ కూడా ఇక్కడ బయలుపరచబడదు. నువ్వెందుకు మాట్లాడావు? మాట్లాడితే కదా, తప్పు జరిగితే కదా ఖండించాలి. నువ్వు అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? నచ్చకపోతే మాట్లాడమాకను కట్టి, కానీ నమ్మకం మాత్రం ఉంచుకో, విశ్వాసం ఉంచుకో. ఎట్టి స్థితిగతుల్లోనైనా నా భార్య తప్పు చేయదు, ప్రాణం పెట్టినా ఏ పరిస్థితుల్లోనైనా నా భర్త తప్పు చేయడు అన్న నమ్మకం నీకు, నాకు, మనకు ఉండాలి. విశ్వాసం ఉండాలి. ప్రభు అంటున్నాడు, మీరు విశ్వాస సహితమైన ప్రార్థన చేయలేదు కాబట్టి నేను మీకు ఇవ్వట్లేదు.
మీరు నా యందు విశ్వాసం ఉంచిన యెడల నేను మిమ్మల్ని దేశపు ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని ఎక్కిస్తాను. ఈరోజు నువ్వేమి కలిగి ఉండాలి? విశ్వాసం. విశ్వాసులు ఎలా మారారు? పిశాచుల్లా మారారు. ఒకటంటే అంతేనా? అంతేనా? సహోదరి ప్రాణేశ్వరి మోయబడిన ఉద్యానమా, అంతేనా? ఏందన్నా మమ్మల్ని తిడతా అంటారా? తిట్టట్లా, నీ మార్గాన్ని నీ నడతను సరి చేసుకున్నాను. మిమ్మల్ని తిడితే నాకేమొచ్చింది? ఏమి రాదు. యాజకుడిని కాబట్టి సరైన గాడిలో పెడితే ఆవు మంచిగా అరగ దున్నిద్ది. గాడిలో పెట్టలేదనుకో, పక్కోడి పొలాన్ని మేసిందనుకో, వాడు వచ్చి ఏం చేస్తాడు? పాస్టర్ గారు మీ ఎద్దొచ్చి మా పొలంలో మేసింది, నేను పంచాయతీ కూర్చోబెడతానంటే ఈ పాస్టర్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఈ పాస్టర్కి తీర్పు ఎవడు ఇస్తాడు? ప్రభు ఇస్తాడు. అలాంటిది ఈ పాస్టర్ తీర్పు పొందడానికి ఎక్కడికి వెళ్ళాలి? పంచాయతీకి వెళ్ళాలి. ఇక్కడ ఇతని స్థితి ఏమవుతుంది? తగ్గుతుందా లేదా? చెప్పరే, తెలీదా? జాగ్రత్త. గాడిలో పెట్టడానికి యాజకుని దేవుడు నిర్మించుకున్నది. దేంట్లో? కాడి పెట్టాలి మీ మీద. నా సిలువను నేను ఎత్తుకొని నీ సిలువ నీడలో సాగెదను. మేము యేసు ప్రభు సిలువలో సాగేటట్టు మీరు కూడా మా సిలువలో మీ శిలువను మోసుకొని, నేను పౌలు అంటాడు, నేను ప్రభువును చూసి పరిగెత్తుతున్నాను కాబట్టి మీరు నన్ను చూసి అగమ్య గోచరమైన దారులు ఎదురైనా అలసటపై పడిన అంధకారమే దారి మూసిన యేసయ్యా నీవు నడిపిస్తావు. నా యేసయ్యా నీవు నడిపిస్తావు. నా సిలువను నేను ఎత్తుకొని నీ సిలువ నీడలో సాగెదను. నా సిలువను నేను ఎత్తుకొని నీ సిలువ నీడలో సాగెదను. నా గటి మీద చేయి పెట్టిదిని ఎన్నడు వెనుకకు తిరుగనయా. నీవుంటే నాకు చాలునయ, నీ కృప నాకుంటే చాలునయ. నీవుంటే నాకు చాలునయ, నీ కృప నాకుంటే చాలునయా. ఏంటట? నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగాడు అనుకో, పొలం ఏమవుతుంది? ఏమవుతుంది? మొక్కలన్నీ ఏమవుతుంది? మొక్కలన్నీ నాగటి అంటే మేడి మీద చేయి పెట్టి వెనక్కి తిరక్కరా అని అర్థం. ఇక్కడ అన్నాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. అట్టువలే విశ్వాసులు యాజకుల మీద, యాజకులు విశ్వాసుల మీద, యాజకులు విశ్వాసులు కలిగి ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘము ప్రభు సమక్షంలో జీవించా. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా మారిందో నాకు తెలియదు కానీ ఏ సహోదరుడు సహోదరుడు దేవుని పట్ల విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. దేవుడు 100 అభిషేకం నీ కుటుంబాల్లో అనుగ్రహించునుగా. తర్వాత సాత్వికం. సాత్వికం అంటే సాధు స్వభావం, తలదించుకొని వెళ్ళాలి. సాత్వికం. ఈ అక్క తిట్టిందని ఆ అక్క లేదు, ఏంది నన్నే తిడతావా అని రావటం కాదంట. సాత్వికత కలిగి ఉండుము. సాత్వికము కలిగి నీవు జీవించు. ఈరోజు చాలా మంది జీవితాల్లో సాత్వికత లేదు. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, ఏదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, కానీ వారి ఆధ్యాత్మిక జీవితంలో సాత్వికత లేదు. సాత్వికంగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. సాత్వికంగా ఉన్నవాడు
దీనత్వం కలిగి ఉంటాడు. సాత్వికుడను దీన మనసు గలవాడను. కాబట్టి మీరు కూడా నా వలె సాత్వికతను దీన మనస్సు గల దానివై ముందుకు సాగండి. తర్వాత ఆశా నిగ్రహం. కొన్నిసార్లు మనకు కొన్ని పనుల్లో నిగ్రహతనం ఉండదు. నిగ్రహంగా ఉండలేవు. ఆశ 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 ఆ ఆశ తీసుకెళ్లి దోశ చేసింది. ఆశ దోశ చివరికి మిగిలేది అప్పుడ ఏంటి శాలం చివరికి మిగిలేది అప్పడం. ఆశ ఉండదు కొన్ని విషయాల్లో నిగ్రహతనం ఉండదు. నిగ్రహంగా ఉండలేవు. పాపం చేయకుండా నిగ్రహంగా ఉండలేవు. నిగ్రహంగా ఉండటం అంటే పరిశుద్ధంగా ఉండటం. నిగ్రహతనాన్ని కోల్పోతాం. ఆశా నిగ్రహం ప్రతి మనిషికి చాలా విలువైంది. నా మాటలు ముగిస్తున్నాను, సమయం చాలా అయిపోయింది. అప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట, నీవు ఆత్మఫలములను కలిగి, నీవు ఆత్మఫలములను పొందుకొని ముందుకు నడుస్తున్నావా? ఆత్మఫలములను పాటిస్తున్నావా? ప్రేమ, సమాధానం, సంతోషం, 4 దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. కాబట్టి ఎన్ని అంశాలు ఇవి? ఎన్ని అంశాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. మొత్తం 9 భాగాలు. ఈ 9 అంశాలు నీ మదిలో ఉన్నప్పుడే నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ప్రభు సన్నిధిలో, ప్రభు సమక్షంలో ఉంటావు. ప్రభు తన కృపను నీ పట్ల వెల్లడి చేయడం ప్రారంభిస్తాడు. ఏంటంటే ప్రభు తన కృపను నీ పట్ల ఏం చేయడం? వెల్లడి చేయడం ప్రారంభిస్తాడంట. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న నగ్న సత్యం, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు ఆత్మఫలమును కలిగి ఉన్నావా? జాగ్రత్త. ఆత్మఫలమును కలిగి నువ్వు లేకపోతే ఈ రోజు నుండి ఆత్మఫలమును కలిగి నడవడానికి ప్రయత్నం చేయి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో ఉంచునుగాక. అవును, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మధ్యాహ్న కాలపు వేళ ఈ రీతిగా ఆదివారపు ఆరాధనలో పొందడానికి ఈ మొదటి ఆరాధనను మీరు దయకరంగా జరిగించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఆంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాలు ప్రభువా, ఇదిగో ఈ లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా విన్నవారు కానీ పరోక్షంగా తండ్రి సోషల్ మీడియా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వీక్షిస్తున్న వారి జీవితంలో మీరు కార్యం జరిగించండి. అద్భుతం చేసి ఆశీర్వదించండి. ఒక నూతనమైన పెనుమార్పు కలగడానికి సహాయం చేయండి. ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరచండి. ఈ ఆత్మ ఫలాలు మా జీవితాల్లో తండ్రి మీరు ప్రత్యక్షపరచమని ప్రార్థించండి. మీరు తండ్రి అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నన్ను స్వాస్థ్యులకు సంఘాన్ని సకల పరిశుద్ధులకు ప్రభాత్మ తోడై నడిపించును గాక. అందరికీ ప్రభు పేరిట శుభములు, శవం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ చిన్న పాట పాడుకునే తదుపరి కార్యక్రమాన్ని ముగించుకున్నాం. కానుకలు 2వ ఆరాధన, సాయంత్రపు ఆరాధనలో పట్టండి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా.
జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకి బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది ఈ కాడిపోయుటకు లోకములో నుండి ఏర్పరచిన నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించే. స్తుతి పాడుటకి బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. వచ్చే వారం నుండి మందిరపు టైం టేబుల్స్ అన్నీ మారబోతున్నాయి. గుంటూరు పరిసర ప్రాంతాల్లో దేవుని బిడ్డలారా, గుంటూరు సంఘ విశ్వాసులకు తెలియజేస్తున్నాను. అలాగే జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ అన్ని బ్రాంచీలకు తెలియపరుస్తున్నాను. సమయ టైం టేబుల్స్ మారుతున్నాయి. ప్రతిరోజు బైబిల్ ధ్యానం ఉంటుంది. ప్రతిరోజు ఒక నిమిషం ఆరాధన క్రమంలో గమనించండి ఒకసారి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మొట్టమొదటి ఆరాధన, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మొదటి ఆరాధన, సాయంత్రం 7 గంటలకు రెండవ ఆరాధన జరుగుతుంది. అలాగే స్వస్థత ప్రార్థన కూడిక ప్రతి బుధవారం జరుగుతుంది సాయంత్రం. ఉపవాస ప్రార్థన కూడిక ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. పరిశుద్ధాత్మ కనిపెట్టు ఆరాధన కూడిక ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కుటుంబ ప్రార్థన కూడిక, కుటుంబ ప్రార్థన పండుగ ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 గంటల వరకు జరుగుతుంది. ప్రత్యేక బైబిల్ స్టడీస్ ప్రతి ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు జరుగుతుంది. అలాగే క్వైట్ ప్రాక్టీస్ ప్రతిరోజు సాయం సంధ్యావేళ ప్రారంభించడం జరుగుతుంది. అంటే 5 గంటల నుండి 6 గంటల మధ్య కాల వ్యవధిలో క్వైట్ ప్రాక్టీస్ ఉంటుంది. గమనించండి. జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ విశ్వాసులందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేయండి. వాటి ప్రకారంగా నడవటానికి మీ ఆత్మలను జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఉంచమని ప్రభు పేరిట తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.